అందరూ ఎలాగున్నారు? నేను అరబీ వాళ్ళకైతే ఈరోజు సమోసాలు అయితే చేస్తున్నాను. ముందుగా ఒక చికెన్ తీసుకున్నాను. తర్వాత ఇవి రెడీమేడ్వే వస్తాయి మనకి మైదా పిండితోటి. కొంచెం ఉప్పు, కారము, సాల్ట్, గరం మసాలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకున్నాను. టమాటా చిన్న చిన్న ముక్కలు కోసి ఉంచాను. బంగాళదుంప ముక్కలు చిన్న ముక్కలు కోసుకొని ఉంచాను. క్యారెట్. నెక్స్ట్ ఈ నూస్ అయితే నేను చికెన్ అయితే ఇలా నీటిలో పెట్టి ఉడకబెడుతున్నాను. అయితే ఉడిపోయింది ఫ్రెండ్స్. నేనైతే చిన్న చిన్న పీసులుగా చేసుకుంటున్నాను. చికెన్ అయితే ఒక ప్యాన్ మీద అలాగే నేను నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది. వేగిన తర్వాత టమాటా అయితే నేను వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు తర్వాత క్యారెట్, బంగాళదుంపలు బాగా వేసుకుంటున్నాను. ముందుగా చికెన్ రెడీ చేసి పెట్టుకుని ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత బాగా ఉడికింది. మొత్తం అన్నీ కలిపి మసాలా అయితే నేను వేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు, కారం, ఉప్పు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ కలుపుకుంటున్నాను. ఉడికిన దాని మీద కొంచెం కొత్తిమీర కూడా జల్లుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసాను. బాగా రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. నేను ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. రెడీ చేసుకున్న హనీ అయితే పెట్టుకున్నాను కదా, వీటిలోకి అయితే ఈ చికెన్ అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను. చికెన్ అయితే వేసుకొని ఇలా సమోసా మాదిరిగా చేసుకుంటున్నాను. గిన్నె అయితే తీసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఒకటి ఇలా. నేను సమోసాలు అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. నూనె వేడెక్కిన దాంట్లో ఒక్కొక్కటి నేను వేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, సింపుల్ చేశాను వంట అయితే. సమోసాలు అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతే ఫ్రెండ్స్, బాయ్.